పింగళి నాగేంద్రరావు గారి పేరు తెలుసు కదా. విజయ బ్యానర్లో మనకి మాయాబజారు, పాతాళ భైరవిలో బోలెడన్ని మాటలు సృష్టించారు. అస్మదేయులు తస్మదేయులు లాగా, వేసుకో బీరతాళ్ళు ఇట్లాగా. అందుకని పింగళి గారు రాసిన మాటలకి బంగారు పాళి పింగళి అంటారు. అంటే ఆయన పాడి నుంచి బంగారం ఒలికింది అంటారు. బంగారాన్ని సృష్టించారు ఆయన. అయితే మనం ఏమనుకుందామంటే మాటల డింగరి అనుకుందాం. డింగరి అనే పదాన్ని కూడా ఆయన సృష్టించారు కదా. చంద్రహారాన్ని గురించిన మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం అని మొదలుపెట్టాం. ఈ సినిమాలో చిత్రం ఏంటంటే, ఒక పేరు నిక్షేపరాయుడు, జోగారావు అని ఆయన వేశాడు నిక్షేపరాయుడు అని. పేర్లు పెట్టడంలో పింగళి గారిని మించిన వాళ్ళు లేరనిపిస్తుంది. ఒక్కొక్క పేరు సరదాగా చెప్పుకుంటూ వెళ్దాం. ఈ నిక్షేపరాయుడుని గురించి అందులో ధూమకేతు అనే పాత్ర వేసిన రేలంగి, ఇంతవరకు నువ్వు మా ఆంతరంగిక మంత్రివి, నేటి నుంచి మా బహిరంగ మంత్రివి అంటారు. ఒకసారి నవ్వు వస్తుంది వినడానికి. ఆంతరంగికం వేరు, బహిరంగికం వేరు ఇక్కడ. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఇవాళ నుంచి నువ్వు మామూలు మంత్రి, ఇంతవరకు నాకు పర్సనల్ గా ఉన్నావు, ఇవాళ నుంచి పబ్లిక్ గా ఉంటావు అని చెప్పడం కోసం అనే దాన్ని పింగళి గారు ఒక డింగరి లాంటి పింగళి తన బంగారు పాళితోటి నిక్షేపరాయుడు అనే పాత్ర పేరు. దాంతో ఏమి నిక్షేపంగా ఉన్నాగా, నిక్షేపరాయుడులా ఉన్నారని మనం మామూలుగా మాట్లాడుతూ ఉంటాం. అలాగే ధూమకేతు, ధూమధములాడుతూ ఉంటాడు, ధూమకేతు అని కూడా వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరితో పాటు ఆయన క్రియేట్ చేసిన పదాలని మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం.